హలో గైస్, వెల్కమ్ టు పవన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే టీఎస్ పాలసీ 2024 ఫైనల్ అయితే రిజల్ట్స్ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే అయింది. ఆ యొక్క రిజల్ట్స్ డేట్ అనేది ఎప్పుడైనా ఈ వీడియో అయితే మీకు అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక నెక్స్ట్ ఏంటంటే కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుంచి ఉంటుంది కౌన్సిలింగ్, అసలు కౌన్సిలింగ్ అంటే ఎలా ఉంటుందని ఈ వీడియో అయితే క్లారిటీ అయితే ఇస్తా. సో వీడియోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అయితే కానీ టీఎస్ పాలసీ నుంచి ఏ చిన్న రిలేటెడ్ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇక రిజల్ట్స్ వచ్చిన కాంచి మీరు కాలేజ్ రిపోర్టింగ్ చేసిన వాడికి ఎలా చేయాలి ఏంటంటే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే ఫాలో అయితే కానీ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళైతే లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీలాంటి ఎంతమంది స్టూడెంట్స్కి అయితే యూజ్ అయితే ఈ వీడియో. ఇక వీడియోకి వెళ్తే టీజీ పాలసీ వాళ్ళు అయితే రిజల్ట్స్ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే చేస్తారు. ఈ యొక్క రిజల్ట్స్ డేట్ కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఈ యొక్క డేట్ రోజు అయితే మీకు అయితే కంపల్సరీ అయితే వస్తాయి. వాళ్ళు ఒక డేట్ కన్ఫర్మ్ అయితే చేశారైతే కన్ఫర్మ్ చేస్తే ఆ యొక్క డేట్ని అయితే కంపల్సరీ ఇస్తారు. ఇక్కడ చూసినట్టే రిజల్ట్స్ మే లైక్ టు బి రిలీజ్డ్ ఆన్ 29/5/2024 అంటే May 29 కల్లా అయితే రిజల్ట్స్ అయితే ఇస్తామని అయితే చెప్పారు. ఆ యొక్క డేట్ కల్లా అయితే మీకు రిజల్ట్స్ అయితే వస్తాయి. లాస్ట్ వీడియో ఏంటంటే June 1st వీక్ అయితే వస్తాయని చెప్పారు. ఆ యొక్క June 1st వీక్ అనే వచ్చే రిజల్ట్స్ అయితే కొంచెం ముందర అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, ఆ యొక్క కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, కాలేజీలో ఎప్పుడు రిపోర్టింగ్ చేయాలి అని అయితే ఇప్పుడు చెబుతా క్లారిటీగా అయితే. ఫస్ట్ ఫేజ్ అనేది June 20కి అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏముంటుందంటే మీ యొక్క ఫస్ట్ అయితే మీ యొక్క స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. ఆ యొక్క స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మీ యొక్క హెచ్ఎల్సి సెంటర్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అయితే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయాలి. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినాక మీ యొక్క పాస్వర్డ్ అయితే జనరేట్ అవుతుంది. ఆ యొక్క పాస్వర్డ్ జనరేట్ అయినా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. అంటే వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే మీ యొక్క కాలేజెస్ అన్నీ పెట్టుకోవాలి. ఆ యొక్క కాలేజెస్ అన్నీ June 22 నుంచి స్టార్ట్ అయ్యింది. June 29 నుంచి June 25-26 పర్టికులర్ డేట్ అయితే వాళ్ళైతే కౌన్సిలింగ్ నెక్స్ట్ అయితే ఇస్తారు. ఆ యొక్క డేట్ ఎప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయితే ఎప్పుడు ఎండింగ్ అని. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ అంటే మీకు అలాట్మెంట్ ఏదో ఒక వెబ్ పెట్టుకుంటారు కాబట్టి ఆ యొక్క వెబ్ పెట్టుకున్నప్పుడు మీకు ఏదైనా ఒక పర్టికులర్ కాలేజ్ అయితే మీకు ఆ సీట్ అయితే అలాట్ అయితే చేస్తారు. ఆ యొక్క అలాట్ చేసిన సీట్ అయితే మీకు అనౌన్స్మెంట్ చేసేది అయితే June 30కి అయితే వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. ఇక ఏంటంటే కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, July 7 నుంచి అయితే సెకండ్ ఫేజ్ అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమీ అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్ పోయినట్టు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెకండ్ ఫేజ్లో అయితే పోవటం అయితే అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్లో పెట్టిన ఇంకో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సరిపోతే ఇక మీకు ఒక జనరేట్ అయితే పాస్వర్డ్ అయితే జనరేట్ అయింది కాబట్టి ఆ యొక్క పాస్వర్డ్తో మీ యొక్క మళ్ళీ మీ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోకుండా ఉన్నారో వాళ్ళే సెకండ్ ఫేజ్లో అయితే మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోవచ్చు. ఇక ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో నచ్చని కాలేజ్ మీ యొక్క కాలేజీ వచ్చింది కాబట్టి ఆ యొక్క కాలేజ్ నచ్చకపోతే వెబ్ ఆప్షన్స్ అనేది సెకండ్ ఫేజ్ మళ్ళీ పెట్టుకోవచ్చు. ఆ యొక్క సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనేది July 9th అయితే స్టార్ట్ అయింది. మీకు సెకండ్ ఫేజ్లో సీటు అలాట్ అయితే ఎప్పుడు చేస్తారంటే July 13th అయితే మీ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే ఇస్తారు, అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు. ఆ యొక్క ఇంకా ఫైనల్ సీట్ అయితే మీకు అదే అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంటర్నల్ స్లైడింగ్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ఇప్పుడు పెట్టుకుని మళ్ళీ మీ ఏమైనా మార్చుకోవాలంటే ఆ యొక్క July 21st అయితే మీ యొక్క ఆప్షన్స్ అనేవి స్లైడింగ్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క ఆప్షన్స్ స్లైడింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఏంటంటే మీ యొక్క కాలేజ్ వెళ్ళినాక మీరు ఎవరైనా మీ యొక్క సీట్ వచ్చినాక అక్కడికి వెళ్ళబుద్ధి కాబట్టి ఆ యొక్క సీట్ని క్యాన్సిల్ చేసుకుంటాం. ఆ యొక్క సీట్ని మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు అనేది చూసి ఆ యొక్క కాలేజీలో అయితే స్పాట్ అడ్మిషన్ అయితే ఇస్తుంది. స్పాట్ అడ్మిషన్ అంటే మీ యొక్క ఏదైనా మీ యొక్క క్యాస్ట్ వాళ్ళకి మీరు వెళ్ళకపోతే మీ వేరే పాలిసెట్ ఎగ్జామ్ రాయకపోయినా వాళ్ళకి మనీ కట్టయితే ఆ సీట్ అయితే కొనుక్కొని స్పాట్ అడ్మిషన్లు అయితే వాళ్ళైతే చదువుకుంటారు. ఇదిగా ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అయితే మీ యొక్క ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే June 20 నుంచే స్టార్ట్ అయింది. అలాగే అసలు కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది అనే ప్రాసెస్ అయితే నెక్స్ట్ వీడియో అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగా మన వీడియో అయితే ఎలా వచ్చేసి ఇంకా మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అయితే కానీ నెక్స్ట్ వీడియో ఏంటంటే కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, అసలు కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చెప్పాను కదా, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి అని నెక్స్ట్ వీడియో అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.